Hello everyone, welcome back to the channel Chandu's Travel World. Every journey starts with one small step. Again with new video. ఈరోజు మనం చూడబోయే ఆలయం వకులమాత ఆలయం. ఈ టెంపుల్ తిరుపతి నుండి 10 కిలోమీటర్ దూరంలో ఉన్న పాతకాల్వ అంటే పేరూరు దగ్గర కొండ మీద ఉంటుంది. ఇప్పుడు మనం అలిపిరి నుండి జూ పార్క్ రోడ్ మీదుగా వెళ్తున్నాము. ఈ దారిలోనే నమూనా టెంపుల్, 11 అడుగులు ఎత్తైన శివలింగం ఉన్న బృహదీశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, చూడండి. వకులమాత సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అమ్మగారు. ఆల్రెడీ మనందరికీ తెలుసు శ్రీకృష్ణుని పెంచింది యశోదాదేవి అని. యశోదాదేవి గోవిందుని వివాహం చూడలేకపోయింది. అందుకు తన మరొక అవతారంలో ఆమె కోరిక తీరుస్తానని కలలో వరం ఇచ్చారట స్వామివారు. యశోద వకులాదేవిగా పునర్జన్మ పొంది పద్మావతి దేవితో శ్రీనివాసుని కళ్యాణం ఏర్పాటు చేశారట. తిరుపతి టు చిత్తూరు బెంగళూరు హైవే నుండి ఇలా శ్రీ వకులమాత సైన్ బోర్డ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని ఒక 500 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ సుమారు 300 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. 83 ఏకర్స్లో విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం టీటీడీ అండర్లో ఉంది. చాలామంది తిరుమలకు వచ్చే భక్తులు స్వామివారి అమ్మవారైన వకులమాత టెంపుల్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆర్చ్ దగ్గర నుండి టెంపుల్ని చూస్తే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించవచ్చు. అదేంటంటే 7 కొండల మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వకులమాత ముఖం కనిపించే విధంగా ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఆలయం తల్లి కొడుకుల ప్రేమకు నిలువెత్తు రూపంగా ఉంటుంది. టెంపుల్ కొండ మీద ఉండడం వల్ల మన వెహికల్స్ ఇక్కడే పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసుకొని వెళ్ళాలి. టెంపుల్కి ఎదురుగా శ్రీ వకులమాత ఆలయ పుష్కరిణి ఉంటుంది. ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇంకా లోపలికి వెళ్ళడానికి అలో లేదు. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు ఉండడం వల్ల టెంపుల్ ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఆలయాన్ని చేరుకోవడానికి ఇక్కడ కనిపిస్తున్న మెట్ల మార్గం నుండి లోపలికి వెళ్ళాలి. సుమారు ఒక 500 స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళేటప్పుడు పక్కన చూడండి ఎంత బాగా చెట్లు నాటి ఉన్నారో. ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ కూడా అవ్వచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మొదటి పూజ ఈ ఆలయంలో చేస్తారట. తర్వాతే తిరుమలలోని ప్రధాన ఆలయంలో పూజ ప్రారంభిస్తారట. అలానే నైవేద్యం కూడా మొదట వకులమాతకు పెట్టి అర్చకులు భారీ గంటను మోగించిన తర్వాత మీద కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పిస్తారట. ఇక అమ్మవారి దర్శనం చేసుకుందామా?
వెంకటేశ్వర స్వామి వారి తల్లి అయిన వకులమాత ఈ టెంపుల్ నుండి తన కుమారుణ్ణి చూస్తూ ఉంటారట. వకులమాత అమ్మవారు తిరుమల కొండ సంరక్షక దేవతగా పరిగణించబడుతున్నారు. ఈ టెంపుల్ ఉదయం 5:30 నుండి 12 వరకు, సాయంత్రం 4:30 నుండి 8:30 వరకు తెరిచి ఉంటుంది. డోంట్ మిస్ టు విజిట్ వకులమాత టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Please like, subscribe and tap the bell icon.